మహాకుంభమేళాకు సర్వం సిద్ధమైంది. 45 రోజుల పాటు జరగనున్న ఈ మహాకుంభమేళాకు దేశ విదేశాల నుంచి భక్తులు, నాగసాధువులు సహా అనేక మంది విచ్చేయనున్నారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఈ నెల 13 నుంచి మహాకుంభమేళా ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 26న ఈ మహాకుంభమేళా ముగియనుంది. నగరంలోని ప్రతి ప్రాంతాన్ని అధికారులు అందంగా తీర్చిదిద్దారు. ఈ నేపథ్యంలో ప్రయాగ్రాజ్ రైల్వే స్టేషన్ను అత్యంత సుందరంగా ముస్తాబు చేశారు. కుంభమేళా సందర్భంగా ప్రయాగ్రాజ్ ప్రతిష్టను మరింతగా పెంచడంలో భారతీయ రైల్వే కూడా గొప్ప పాత్ర పోషిస్తుంది. పెయింట్ మై సిటీ ప్రచారం పేరిట ప్రయాగ్రాజ్లోని రైల్వే స్టేషన్ను అద్భుత కళా, అందమైన సంస్కృతికి నిలయంగా మార్చారు. ప్రయాగ్రాజ్ జంక్షన్, నైనీ జంక్షన్, ఫామామౌ, ఝాన్సీ రైల్వే స్టేషన్, రాంబాగ్ రైల్వే స్టేషన్, చిమ్కీ రైల్వే స్టేషన్, ప్రయాగ్రాజ్ సంగం రైల్వే స్టేషన్, సుబేదర్గంజ్ రైల్వే స్టేషన్లన్నింటినీ అత్యంత సుందరంగా మలిచారు. రైల్వే స్టేషన్ గోడలపై రామాలయం, శ్రీకృష్ణ లీలలు, బుద్ధుడు, శివశక్తి, గంగా హారతి, మహిళా సాధికారత తదితర చిత్రాలను రూపొందించారు. ప్రస్తుతం జరగనున్న కుంభమేళా మహాకుంభమేళా అని, ఇది 144 ఏళ్లకు ఒకసారి వస్తుందని చెబుతున్నారు. సాధారణంగా 6 ఏళ్లకు ఒకసారి అర్ధ కుంభమేళాను, 12 ఏళ్లకు ఒకసారి కుంభమేళాను నిర్వహిస్తే ఈ మహాకుంభమేళాను మాత్రం 144 ఏళ్లకు ఒకసారి నిర్వహిస్తూ ఉంటారు. అయితే సాధారణంగా మన దేశంలో కుంభమేళాలను కేవలం 4 ప్రాంతాల్లో మాత్రమే నిర్వహిస్తూ ఉంటారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్, ఉత్తరాఖండ్లోని హరిద్వార్, మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని, మహారాష్ట్రలోని నాసిక్లో కుంభమేళాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. అయితే 144 ఏళ్లకు ఒకసారి జరిగే మహాకుంభమేళాను మాత్రం కేవలం ప్రయాగ్రాజ్లోనే నిర్వహిస్తారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మహాకుంభమేళా ప్రారంభమవుతుంది. హిందూ గ్రంథాల ప్రకారం భూమిపైన ఒక ఏడాది అయితే దేవతలకు ఒక రోజుతో సమానం. దీని ప్రకారం దేవతలు, రాక్షసుల మధ్య 12 ఏళ్ల పాటు యుద్దం జరిగింది. అందుకే 12 ఏళ్లకు ఒకసారి పూర్ణ కుంభమేళా నిర్వహిస్తారు. దేవతలకు 12 సంవత్సరాలైతే భూమిపైన 144 సంవత్సరాలకు సమానం. అందుకే ఈ 144 ఏళ్లకు ఒకసారి మహాకుంభమేళాను నిర్వహిస్తారు. ఇప్పుడు నిర్వహించేది ఈ మహాకుంభమేళానే. ఇక ఈ మహాకుంభమేళాను కేవలం ప్రయాగ్రాజ్లోనే నిర్వహిస్తారు. ఎందుకంటే ప్రయాగ్రాజ్లో గంగా, యమున, సరస్వతి నదుల సంగమం కావడంతో ఈ మహాకుంభమేళాను అక్కడే నిర్వహిస్తారు. మహాకుంభమేళా సమయంలో భక్తులు ఆచరించే రాచ స్నానాలకు అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. జనవరి 13వ తేదీన పుష్య పౌర్ణమి రోజున మొదటి రాచ స్నానం ఆచరిస్తారు. జనవరి 14న మకర సంక్రాంతి రోజున రెండో రాచ స్నానం ఆచరిస్తారు. ఇక మూడో రాచ స్నానం జనవరి 29వ తేదీన మౌని అమావాస్య రోజున ఆచరిస్తారు. నాలుగో రాచ స్నానం ఫిబ్రవరి 3వ తేదీన వసంత పంచమి రోజున నిర్వహిస్తారు. ఐదో రాచ స్నానం ఫిబ్రవరి 12వ తేదీన మాఘ పౌర్ణమి రోజున ఆచరిస్తారు. ఇక చివరిదైన ఆరో రాచస్నానం మహాకుంభమేళా ముగిసే రోజు అంటే ఫిబ్రవరి 26వ తేదీన మహాశివరాత్రి పర్వదినాన చేస్తారు. మహాకుంభమేళా సమయంలో పవిత్ర నదుల్లో స్నానం చేస్తే సమస్త పాపాలు నశించి మోక్షం లభిస్తుందని హిందువులు బలంగా విశ్వసిస్తారు. ఇక 2013లో జరిగిన కుంభమేళాకు దేశ విదేశాల నుంచి భక్తులు, సాధువులు కలిసి మొత్తం 20 కోట్ల మంది వచ్చారని అంచనా. అయితే ఇప్పుడు 144 ఏళ్ల తర్వాత జరుగుతున్న మహాకుంభమేళాకు దాదాపు 45 కోట్ల మంది హాజరవుతారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇక ఇప్పుడు ప్రయాగ్రాజ్లో జరిగే మహాకుంభమేళా నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం 2100 కోట్ల స్పెషల్ గ్రాంట్ను మంజూరు చేసింది. ఇందులో భాగంగా మొదట 1050 కోట్ల నిధులను విడుదల చేశారు.
ఇక ఈ మహాకుంభమేళాలో లక్షలాది మంది సాధువులు సన్యాసులు హాజరు కానున్నారు. ఇప్పటికే 20,000కు పైగా సన్యాసులు సంస్థలకు స్థలాలను ప్రయాగరాజ్లో కేటాయించారు. 13 అఖాడాలు, దండివాడ, ఆచార్యవాడతో పాటు ప్రయాగవాల్ సభ, కాక్ చౌక్లకు స్థలాలను యూపీ సర్కార్ ఇచ్చింది. ఈ మహాకుంభమేళా కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తొలిసారి డోమ్ సిటీని ఏర్పాటు చేసింది. అరైల్ ప్రాంతంలో 3.25 హెక్టార్ల విస్తీర్ణంలో ఈ డోమ్ సిటీని 51 కోట్లతో చేపట్టారు. మహాకుంభమేళా కోసం ప్రయాగ్రాజ్లో భక్తులు, పర్యాటకులకు ఇబ్బందులు తలెత్తకుండా దాదాపు 10,000 బోట్లను సిద్ధం చేస్తున్నారు. బోట్ల యజమానులు సంబంధిత ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. మహాకుంభమేళా సమయంలో ఘాట్ల వద్ద అగ్ని ప్రమాదాలను నివారించేందుకు అగ్నిమాపక బోటును భోపాల్ నుంచి తెప్పించారు.